ఆరుకాలం శ్రమించిన రైతులు ధాన్యం మార్కెట్ చేసుకునే విషయంలో రైతుల దళార్ల చేతిలో మోసపోకూడదనే గట్టి నిర్ణయంతో యంత్రాంగాన్ని ముందుకు సాగిస్తున్నట్లుగా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆత్మకూరులో మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పర్యటించారు. ధాన్యం కల్లాల్లోనే విక్రయించిన 24 గంటల్లోపే కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణలో మిల్లర్ల నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమయ్యే విధంగా ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ఇక నెల్లూరు జిల్లా సంగం సమీపంలోని రైస్ మిల్లును ఆయన సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి ధాన్యపు బస్తాలను, బియ్యపు బస్తాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన తప్పనిసరిగా పరిష్కార మార్గం ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.